నేడు అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోయేటటువంటి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి యావత్ భారతదేశం కూడా అంటే ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే విజయానికి ఒక అడుగు దూరంలో ఉండటంతో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై కూడా అందరూ కూడా సర్వత్రా అంటే చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే గత కొన్ని మ్యాచ్ల నుంచి విఫలమవుతూ వస్తున్నటువంటి వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ అంటే వ్రిస్ట్ స్పిన్నర్ గా ఉన్నటువంటి కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇస్తారా అంటూ కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి సునీల్ గవాస్కర్ కూడా ఒక అంటే సజెషన్ చేసినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే నిన్న జరిగినటువంటి ప్రాక్టీస్ సెషన్ లో కూడా ఇటు వరుణ్ చక్రవర్తి కంటే ముందు కుల్దీప్ యాదవ్ ప్రాక్టీస్ సెషన్ లో అంటే ప్రాక్టీస్ చేసినట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ప్లేయింగ్ లెవెన్ లో కుల్దీప్ యాదవ్ ను ఆడించే అవకాశాలు ఉన్నట్లయితే క్రికెట్ ప్రేమికులు అదే విధంగా విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కుల్దీప్ యాదవ్ వ్రిస్ట్ స్పిన్నర్ గా ఉన్నారు, వ్రిస్ట్ స్పిన్నర్ గా ఉండి అదే విధంగా మిడిల్ ఓవర్లు కావచ్చు లేకపోతే బ్యాట్స్మెన్లను కట్టడి చేయడానికి ముఖ్య భూమిక పోషిస్తారని కూడా చూడొచ్చు. అయితే మిస్టరీ స్పిన్నర్ గా ఉన్నటువంటి వరుణ్ చక్రవర్తి కూడా వికెట్లు తీయడంలో అంటే అంటే ఫెయిల్ అవుతుండడం, భారీగా పరుగులు ఇస్తుండటంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వరుణ్ చక్రవర్తి స్థానంలో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ని ఆడిస్తారంటూ కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కుల్దీప్ యాదవ్ ను మనం చూసుకుంటే ఏదైతే కొలంబోలో జరిగినటువంటి పాకిస్తాన్ మ్యాచ్ లో 3 ఓవర్లు వేయక 14 పరుగులు ఇచ్చారు. అదేవిధంగా ఒక వికెట్ తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయనకు ఎక్కువ ఆడే అవకాశాలు అయితే ఈ యొక్క అంటే వరల్డ్ కప్ లో రాలేదు. అయితే ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ లో ఇటు న్యూజిలాండ్ ప్లేయర్ ఏదైతే బ్యాట్స్మెన్లు అయితే వీరోచితంగా అంటే వారైతే మొన్న జరిగినటువంటి సెమీఫైనల్ కు సంబంధించి అంటే వారు బ్యాట్స్మెన్లు అందరూ కూడా అంటే మంచి ఇన్నింగ్స్ ఆడడం, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఆ స్పిన్ కి కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ అయితే జట్టు ప్లేయింగ్ లెవెన్ లో ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడొస్తుంది. అయితే మరికొంతమంది మాట్లాడుతూ ఇద్దరు స్పిన్నర్లను కూడా ఈ యొక్క ప్లేయింగ్ లెవెన్ లో ఆడిపిస్తారంటారా? అయితే దీనికి సంబంధించి ఏదైతే పిచ్ దాని ప్రకారం ఒకవేళ పిచ్ ను పరిశీలించిన తర్వాతనే ఇటు ఇద్దరు స్పిన్నర్లు ఆడిపిస్తారా లేకపోతే కుల్దీప్ యాదవ్ కి అవకాశం ఇస్తారా అనేది కూడా అంటే చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం కుల్దీప్ యాదవ్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్ లో ఏదైతే బ్యాట్స్మెన్ కట్టడి చేస్తారో అదే విధంగా అహ్మదాబాద్ స్టేడియం చూసుకుంటే చాలా పెద్ద గ్రౌండ్, దాంట్లో బౌండరీలు కూడా చాలా లాంగ్ గా ఉంటాయి. అయితే కుల్దీప్ యాదవ్ ఆడిపిస్తే మాత్రం ఖచ్చితంగా క్యాచ్ల రూపంలో లేకపోతే బ్యాట్స్మెన్లను వికెట్ల రూపంలో అందించే అవకాశం ఉంది అంటూ కూడా క్రికెట్ విశ్లేషకులు ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ను ఆడిపించాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు జట్టు పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్లేయింగ్ 11 జట్టులో అందరూ కూడా అంటే సక్సెస్ అవుతున్నారు. అదే విధంగా వరుణ్ చక్రవర్తి కూడా ఒకవేళ మిస్టరీ స్పిన్నర్ గా ఉన్నారు. ఆయన కూడా ఒకవేళ ఫైనల్లో ఒకవేళ అంటే బౌలింగ్ మంచిగా వేస్తే ఖచ్చితంగా వికెట్లు సాధించే అవకాశం ఉండటంతో ఇప్పుడు కుల్దీప్ యాదవ్ లేకపోతే వరుణ్ చక్రవర్తి వీరిద్దరి మధ్య అయితే అంటే ఎవరికి స్థానం ఇవ్వాలని ఆలోచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఎక్కువ శాతం ఏదైతే జట్టును అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారంటూ మరికొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఒకవేళ కుల్దీప్ యాదవ్ ను ఆడిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వేరియేషన్ చూపిస్తారు. అదే విధంగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను అంటే కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి అంటూ కావున కుల్దీప్ యాదవ్ కు అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. లైఫ్ లోనే చాలా ఎక్కువ పరుగులు ఇచ్చినటువంటి మ్యాచ్ లో కూడా ఈ మ్యాచ్ చూడొచ్చు. అదే విధంగా ముందుగా ఒకవేళ బ్యాట్స్మెన్ అటాక్ చేస్తే మాత్రం ఆయన కాన్ఫిడెన్స్ దెబ్బతిని వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో కొంచెం విఫలం అవుతున్న నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా స్పిన్ పరంగా అయితే గట్టిగా భారత్ బరిలోకి దిగుతుందంటూ కూడా అనేక మంది వారి అభిప్రాయాలు చెప్తున్న పరిస్థితి.